హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై హోమ్. నేను ఇవాళ మీకు శివుడికి డైలీ ఇంట్లోనే మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేకుండా తక్కువ ఉండేలాగా శివుడికి అభిషేకం ఎలా చేసుకోవచ్చో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ వాటర్ డ్రాప్స్ శివుడి పైన పడుతూనే ఉంటాయి. దానికి ఫస్ట్ మెథడ్ ఇది. ఫస్ట్ మెథడ్ అంటే మందిరానికి హ్యాంగ్ చేసుకోవచ్చు. అది జలధార లోట ఏదైతే ఉందో అది హ్యాంగ్ చేసుకునే పద్ధతి ఒకటి. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇది ట్రైపాడ్ విత్ జలధార లోట అన్నమాట. ట్రైపాడ్ విత్ జలధార లోట, ఈ 2 మెథడ్స్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరు అరేంజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ జలధార లోట అనేది కంపల్సరీ కాదండి. కంపల్సరీ అంటే ఆ జలధార లోట మీరు లేకపోయినా సరే మామూలుగా తక్కువ థిక్నెస్ ఉన్న కాపర్ ఏమన్నా చెంబులు ఉంటాయి కదా, అవైనా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో. ఫస్ట్ నేను అలాగే పెట్టాను. ఫస్ట్ తక్కువ థిక్నెస్ ఉన్న కాపర్ తీసుకొని చెంబు లాంటిది సేమ్ ఇదే సైజ్ తీసుకుని దానికి నెయిల్తో మేకుతోటి హోల్స్ చేసి షార్ప్గా నైస్గా ఉన్న మెయిల్తో హోల్ చేసి ఇలా అరేంజ్ చేశాను అనమాట. మీరు కూడా అలా అరేంజ్ చేసుకోండి. ఇవి అవైలబుల్ దొరకకపోతే కనుక ఇది ఎలా అరేంజ్ చేశానంటే, ఇది జలధార పాత్రకి 3 హోల్స్ పెట్టాను. 3 హోల్స్ పెట్టి దానికి దారంతో మంచిగా కొంచెం ఎక్కువ ప్యాట్లు వేసి దారంతో ఈ బెల్ట్తో ట్యాగ్ చేశాను అనమాట. బెల్ట్ మా బాబుది అనమాట. బెల్ట్తోనే ఎందుకు ట్యాగ్ చేస్తానంటే తాడు పెట్టి ట్యాగ్ చేస్తే కిందకి ఎల్లడబడిపోతుందండి. మీరు కూడా బెల్ట్తోనే ట్యాగ్ చేసుకోండి. తాడుతో చేస్తే కిందకి వచ్చేస్తుంది. ఇది శివలింగం కిందకంట సాగిపోతుంది కదా తాడు అనేటప్పటికీ, అందుకని అది సాగిపోయి అసలు కిందకి ఎల్లడబడిపోతుంది. అందుకే నేను ఇలా అరేంజ్ చేశాను. ఆ డ్రాప్స్ మంచిగా స్లోగా కావాలంటే స్లోగా పెట్టుకోవచ్చు, ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా పెట్టచ్చు. స్లోగా అయితే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా డ్రాప్స్ పడుతూనే ఉంటాయి. నేను చేసిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసిన వీడియోలో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తూ ఉంటాయి. శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదండి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదా. ఇంట్లో శివలింగం ఉన్నది అంటే కంపల్సరీ అభిషేకం చేయవలసిందే అని పురోహితులు పండితులు కూడా చెప్తూ ఉంటారు కదా. అందుకే ఇలా అరేంజ్ చేశాను అనమాట. మండే ఒక్కరోజు అంటే అభిషేకం చేయడానికి కుదురుతుంది, కానీ అందరికీ డైలీ అభిషేకం చేయాలి అంటే అవ్వదు కదా. అందుకే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. డైలీ ఇలా వాటర్ పెడితే శివుడి మీద ఆ వాటర్ డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా అని అలా అరేంజ్ చేశాను. శివుడు ఎప్పుడు కూడా వేడిగా ఉండకూడదు అంటండి, చల్లగా ఉండాలంట. అందుకే ఆ వాటర్ డ్రాప్స్ పెడితే శివుడు ఎప్పుడు చల్లగా ఉంటాడు కదా అని అలా అరేంజ్ చేశాను. పైన మనం ఎంతైతే జలధార లోట పెట్టామో దానికి డబ్బులు ఉండేలాగా కింద బౌల్ పెట్టుకోవాలి. అప్పుడే మనం ఆ వాటర్ అది ఫుల్ అయిపోయినా సరే మళ్ళీ వాటర్ వేసినా సరే ఆ వాటర్ అనేది మందిరంలో మొత్తం అవ్వకుండా, ఆ వాటర్ అనేది మొత్తం మందిరం మొత్తం వెళ్ళకుండా వాటర్ అందులోనే ఉండేలాగా ఉంటుందన్నమాట. ఫ్లవర్స్ కూడా మనం పెట్టామనుకో చూడడానికి అందంగా ఉంటుంది, బాగుంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ ఫ్లవర్స్ వాటర్లో ఉన్నాయనుకో ఆ ఫ్లవర్స్ అలా పెడితే చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఆ ఫ్లవర్స్ చుట్టూరు అలా పెట్టడం వల్ల చాలా బాగుంటుంది. ఆ వాటర్ ఏదైతే ఉందో పైనుంచి ఆ వాటర్ డ్రాప్స్ ఏదైతే పడతాయో ఆ బౌల్స్లో పడతాయి కదా ఆ వాటరు. ఆ పడినప్పుడు ఈ ఫ్లవర్స్ మనం అందులో పెట్టిన ఆ వాటర్ వల్ల ఆ ఫ్లవర్స్ పాడవన్నమాట. ఫుల్ డే 1 డే రోజెస్ కాబట్టి ఫుల్ డే 1 డే వరకు అలా ఫ్రెష్గానే ఉంటాయి. మనం చామంతి పువ్వులు పెట్టామంటే కనుక 2 డేస్ వరకు అలాగే ఉంటాయండి. కావాలంటే మీరు ట్రై చేయండి. నేను చామంతి పూలు కూడా పెడతాను, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉంటాయి ఆ వాటర్లో వేయడం వల్ల. ఇది స్ఫటిక శివలింగం అండి. ఇంట్లో పెట్టుకునే శివలింగం ఎప్పుడూ చిన్నదిగా ఉండాలి, స్ఫటికం ఉండాలి అంటారు. స్ఫటికం ఎందుకు ఉండాలి అంటే స్ఫటికం చల్లగా ఉంటుందంట. చల్లగా ఉండడం వల్ల అందుకే ఇంట్లో పెట్టుకోవచ్చు, స్ఫటిక శివలింగం అంటారు. అందుకే నేను స్ఫటిక శివలింగం పెట్టాను. మీకు ఏది అవైలబుల్ అనిపిస్తే మీరు అది పెట్టండి.
జలధార లోట అనేది డ్రాప్స్ అలా పడుతూనే ఉంటాయి. కంపల్సరీ జలధార లోట అలాంటిదే పెట్టాలని మాత్రం లేదండి. మీరు మామూలు చెంబు అయినా సరే థిక్నెస్ తక్కువ ఉన్నది అరేంజ్ చేసుకొని పెట్టచ్చు. తక్కువ థిక్నెస్ ఉన్నది చూసి షార్ప్ నెయిల్ తోటి మనం చిన్న చిన్న హోల్స్ పెట్టి 3 హోల్స్ పెట్టి పైన ట్యాగ్ చేసుకోవచ్చు. డ్రాప్స్ కోసం కింద చిన్నగా స్మాల్ది బాగా చిన్న నెయిల్తో అరేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇలా ట్రైపాడ్ విత్ జలధార లోట అండి. ట్రైపాడ్ ఇది అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి మీకు. నేను కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది అమెజాన్లో బాగున్నాయి, చూసుకోండి కావాలంటే. నేను తక్కువ డ్రాప్స్ పడేలాగా తక్కువ డ్రాప్స్ పడేలా పెట్టాను నేను. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మొత్తం ప్రాసెస్ అంతా అదే అండి. హ్యాంగ్ చేసినట్టే ప్రాసెస్ మొత్తం. కింద బౌల్ పెట్టాను, అందులో ఫ్లవర్స్ పెట్టాను, ట్రైపాడ్ పెట్టాను, దానిపైన జలధార లోటా పెట్టాను అంతే. ఫస్ట్ మెథడ్ మొత్తం అంతా ట్రైపాడ్ పెట్టాను అంతే. మీరు కూడా చూడండి, ఇదిగో డ్రాప్స్ స్లోగా పడేలా పెట్టాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడితే వాటర్ డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అందుకే ఆ ట్రైపాడ్కి వచ్చిన జలధార లోట ఇదండి. అస్సలు ఒక 1 మినిట్ ఉంటుంది అంతే. వాటర్ 1 మినిట్ కూడా ఉండట్లేదు ఎక్కువ. మనం పూజ అయ్యే వరకు ఉండాలి, స్లోగా పడాలి అంటే ఇలాంటిది బాగుంటుంది కదా అని చెప్పేసి నేను పూజా స్టోర్స్లో తీసుకున్నాను. మీకు అది అవైలబుల్ లేకపోతే మామూలు చెంబైనా పెట్టండి, మంచిగా బాగుంటుంది. అది ఇలాంటి ట్రైపాడ్ అయితే మీరు అమెజాన్లో తీసుకున్నది ఎక్కువసేపు వాటర్ ఉండట్లేదు కాబట్టి కొంచెం పెద్ద చెంబు తీసుకొని దానికి పెట్టండి మీరు. ఇవి మా పూజా మందిరంలో ఉన్న విగ్రహాలండి. ఇవన్నీ దేవుడి విగ్రహాలు పెట్టాను. చిన్నవే పెట్టుకోవాలి అంటే కదా, అందుకే నేను చిన్న విగ్రహాలే పెట్టాను. పెద్దవేం పెట్టలేదు, అంత పెద్దవేం పెట్టలేదు. 1 ఇంచ్ 2 ఇంచెస్ అంతే. మనం ఇలాగే మీకు చెప్తున్నాను, మామూలుదైనా పెట్టచ్చు, ఇది జలధార లోటాయే పెట్టాలి అని ఏమీ లేదు అన్నాను కదా. అందుకే మీకు జలధార లోట కాకపోయినా ఇంకో ఇలాంటిది చెంబు ఏదన్నా చూసి పెట్టచ్చు. ఇది థిక్నెస్ ఎక్కువ ఉంది. మీరు థిక్నెస్ తక్కువగా ఉన్న చెంబు చూసి దానికి 3 హోల్స్ చేసి కింద డ్రాపింగ్ పాయింట్ దగ్గర కూడా నైస్గా చిన్నగా హోల్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. ఇది చాలా పెద్ద చెంబు పెట్టాను నేను. దీనికన్నా మీరు కొంచెం చిన్నది పెట్టండి. చిన్నది పెట్టి వాటర్ డ్రాపింగ్ అనేది స్లోగా పెట్టుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ డ్రాప్స్ పడుతూనే ఉంటాయి. కావాలంటే చూడండి మీరు. ఇలాంటి చెంబు కూడా పెట్టచ్చు అని చెప్పేసి మీకు అలా చూపించాను అంతే. ఇలాంటి జలధార లోటాలు దొరకట్లేదండి. దొరుకుతాయి అంటే చూడాలి, వెతికితే కనుక దొరుకుతుంది, చూడండి. లేకపోతే మాత్రం మీరు మామూలు చెంబు అయినా సరే అలా పెట్టుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ డ్రాప్స్ అలా శివుడి మీద అలా పడుతూ ఉంటే మనం పూజ చేసుకుంటూ ఉంటుంటే మైండ్ రిఫ్రెష్గా అనిపిస్తుంది, పీస్ఫుల్గా బాగుంటుంది చాలా. ఇది మా పూజా మందిరం పైన వ్యూ అండి. పైన ఉర్లి పెట్టి అందులో వాటర్ వేసి ఇలా తాబేలు వేసి పెట్టాను మామూలుది. ఇది మా తులసి మొక్క దగ్గర దీపం అన్నమాట. దీపం పెట్టట్లేదు అక్కడ, అంటే వేరేగా పెడుతున్నాను. ఇది బ్లాకిష్ అయిపోతుంది బాగా, అస్సలు తోమడానికి చాలా కష్టం అయిపోతుందని ఇంకా ఇలా అందంగా పెట్టాను. కృష్ణుడు ఎదురుగా ఇలా వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెడితే బాగుంటుంది కదా అని ఇలా అరేంజ్ చేశాను పైన. ఇది మా పూజా మందిరం మొత్తం వ్యూ అండి. ఇది మొత్తం మా పూజా మందిరం వ్యూ అన్నమాట. ఇలా ఉంటుంది. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.